హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు మంగళం పాడేసింది కూటమి సర్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది ఖచ్చితంగా దుర్వార్త. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యను, వైద్యాన్ని పేదలకు దూరం చేసే కుట్ర ఇది. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను కేటాయించింది గతంలో. అందులో 7 మెడికల్ కాలేజీలని గత సర్కారు పూర్తి చేసింది. కంప్లీట్‌గా పూర్తి చేసి అక్కడ అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. సో మిగతా 4 మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా అడ్మిషన్స్ తీసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ వాటిని కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ తీసుకోకుండా పక్కన పెట్టేసింది లాంటి విమర్శలను ఎదుర్కొంటోంది. పులివెందుల లాంటి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయినప్పటికీ అక్కడ స్టాఫ్ ఉండడానికి సంబంధించిన క్వార్టర్స్ పూర్తి కాలేదనే కారణంతో ఈ ఏడాది మాకు అడ్మిషన్లు వద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం చూసాం. సో ఇవి మినహా మిగతా మెడికల్ కాలేజీలకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా వాటికి సంబంధించిన పనులు పూర్తవుతూ ఉన్నాయి. ఏడాది కాలంలో పూర్తి కాని మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం పైన దృష్టి పెట్టకుండా ఏడాది కాలంలో కొంచెం మాత్రమే మిగిలి ఉన్న కాలేజీలకు సంబంధించిన పని పూర్తి చేయకుండా వాటిని పూర్తిగా పక్కన పెట్టేసింది కూటమి సర్కారు. వాటిని పూర్తిగా పక్కన పెట్టడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొక ద్రోహం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్న ద్రోహం ఏంటంటే 7 మినహా మిగిలిన 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతోంది. ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలను అప్పగించటం అంటే అవి పూర్తిగా ప్రైవేటు కాలేజీలుగానే ప్రైవేటు హాస్పిటల్స్గానే ఉండే పరిస్థితి. పేదలు అక్కడ వైద్యాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. మెడికల్ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్లు కోసం రిజర్వేషన్లు ద్వారా అక్కడ సీట్లు పొందే విద్యార్థులు కావచ్చు, లేకపోతే అక్కడ ప్రైవేట్ రంగంలో అవి ఉంటే సీట్లు సాధించడానికి అవకాశం ఉన్న విద్యార్థులు కావచ్చు, నష్టపోయే ప్రమాదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించలేకపోతుందా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేయాలనుకుంటుందో తెలియదు. కానీ 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రకు ఈరోజు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా 4 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతోంది. మిగతా వాటిని కూడా త్వరలో అప్పగిస్తామని చెప్తోంది. ఇది ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసినట్లు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రైవేటుకి అప్పగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో 7 మెడికల్ కాలేజీలని అప్పటి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా పూర్తి చేసినప్పుడు మిగతా 10 మెడికల్ కాలేజీలో కనీసం 5 మెడికల్ కాలేజీలు అయినా మీ టెన్యూర్లో ప్రభుత్వ పరంగా పూర్తి చేసి అడ్మిషన్లు ఇస్తాం, అక్కడ వైద్య సేవలు అందిస్తామనే భరోసాని ఎందుకు కల్పించలేకపోతున్నారు? కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు? గడిచిన ఏడాది కాలంలో 14 నెలల కాలంలో విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో సంపదని సృష్టించామని చెప్తున్నారు కదా. 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నారా? గడిచిన ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా. 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నారా? ప్రైవేటు వ్యక్తులకు వీటిని అప్పగించడం పైన మీకున్న ఆసక్తిని ఎందుకు అనుమానించకూడదు? ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీని అప్పగించాలనే మీ ఆలోచన వెనుక దురుద్దేశాలని ఎందుకు చూడకూడదు? ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలను అప్పగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? వాళ్ళు ఏం ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి? ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రైవేటీకరణ కానివ్వం, ప్రైవేట్ పరం చెయ్యనీయం. కూటమి సర్కారు హామీ ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణం చెయ్యనీయమని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కూడా వేల కోట్ల రూపాయల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని చెప్తున్నారు. అది మా బాధ్యత అని చెప్తున్నారు. ఓ పక్క ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా కాపాడుతామని చెప్పుకుంటూ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు? కేంద్రం ప్రైవేటీకరణ చేస్తామని చెప్తుంటే తప్పని చెప్తున్నామా, జరగనీయమని చెప్తున్నాం. మీ చేతిలో ఉండి పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన కాలేజీల్ని మీరే ప్రైవేటు పరం చేస్తూ, మీరే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఈ డబుల్ స్టాండర్డ్నెస్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చేస్తున్న ఈ తప్పు కారణంగా దశాబ్దాల పాటు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. దశాబ్దాల పాటు వైద్యానికి దూరం కావాల్సి వస్తుంది. ఆస్తులు అమ్ముకొని, ఆస్తులు లేని వాళ్ళు అనారోగ్యంతో ఆ హాస్పిటల్కి వెళ్ళలేక అక్కడ
డబ్బులు కట్టలేక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పైగా గతంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల అంశానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వంలో నంబర్ 1లు, నంబర్ 2లు, నంబర్ 3లు పెద్ద పెద్ద నాయకులు పెట్టిన ట్వీట్లు, మాట్లాడిన మాటలు, వేసిన కేసులు అలాగే ఉన్నాయి. ఆ రోజు మీరు మాట్లాడిందేంటి? మెడికల్ కాలేజీలో సీట్లకు సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి, యాజమాన్య కోటాకు సంబంధించి చాలా చాలా నీతులు చెప్పారు. ఈరోజు వచ్చి మొత్తం కాలేజీలు గుంపగుత్తగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గమనించండి. ఈ 10 మెడికల్ కాలేజీలు ఏ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయో కూడా నేను చాలా కాన్షియస్గా చెప్పగలను. కూటమి సర్కారుకు సంబంధించిన ప్రముఖుల ఆలోచనల మేరకే, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ మెడికల్ కాలేజీలు దక్కే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇది నేను ఇప్పుడు చేస్తున్న ఆరోపణ కావచ్చు, అది పూర్తయిన తర్వాత అదేంటో మీకు అర్థమవుతోంది. కొంతమందికి ఓ 10 మందికి లాభం చేయడం కోసం, ఓ 10 మందిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, ఓ 10 మంది వైద్యాన్ని వ్యాపారం చేసుకోవడం కోసం, ఓ 10 మంది తరాల పాటు ఈ కాలేజీల ద్వారా పేదల్ని పీడించే అవకాశం వాళ్ళకి ఇవ్వడం కోసం కూటమి సర్కారు కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తోంది, ద్రోహం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పోరాటం చేయకపోతే, ప్రశ్నించకపోతే ఈ ద్రోహాన్ని యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది. ద్రోహం ఖరీదు ఒక్కరోజుతో పోదు, తరతరాలుగా ఉంటుంది, సంవత్సరాల తరబడి ఫేస్ చేయాల్సి ఉంటుంది. కూటమి సర్కార్లోని భాగస్వామ్య పార్టీలైన జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ వైద్య శాఖ ఉంది. వైద్య శాఖను నిర్వహిస్తున్న సత్యకుమార్ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నిస్తామని చెప్తూ వచ్చారు. దీనిని ఎందుకు ప్రశ్నించారు? ఏ రకంగా లాభం జరుగుతుంది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా అనే ఒక్క ప్రశ్నకు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పగలిగితే, కూటమి సర్కారు మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో, లోక కళ్యాణం కోసం, తమ వారి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంది అని మనం నమ్ముదాం. రాష్ట్ర ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం ప్రభుత్వం దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటో, ప్రభుత్వం దగ్గర ఉన్న లాజిక్ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది.